హలో అండి, అందరికీ నమస్తే. నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ ఉంటాయి అండ్ హోమ్ డెకర్ ఉంటుంది, కిడ్స్కి సంబంధించిన ఈజీ కుకింగ్ వీడియోస్ ఉంటాయి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్లో వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంతవరకు వీడియోస్ చూస్తూ లైక్ చేసి కామెంట్స్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇదైతే మండే మార్నింగ్ వ్లాగ్ అండి. ఆల్మోస్ట్ మీరు అనుకోవచ్చు 6 to 9 ఎలా ఉంటుంది, ప్రతి ఇంట్లో ఇంతే హడావిడి ఉంటుంది కదా. అయితే మాకు ఏంటి డిఫరెన్స్ అంటే, మార్నింగ్ పిల్లలకి నేను లంచ్ చేసి ఇవ్వక్కర్లేదు. వాళ్ళు 2:30కి వచ్చేస్తారు. కాకపోతే ఇంట్లో పాలు తాగి మాత్రం వెళ్తారు. సో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి చేసి పెడితే 11 o'clockకి బ్రేక్ ఇస్తారు. ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ తింటారు. మేము ఇక్కడ ఒడిస్సాలో ఉంటాం కదా. సో అందులోకి డైలీ బ్రేక్ఫాస్ట్లో వీళ్ళకి టిఫినే కదా, రోజు ఏం పెట్టాలా, ఇడ్లీ దోశ ఒకటి, అవి రెండు ఇష్టంగానే తింటారు. మళ్ళీ నాకు అనిపిస్తుంది బోర్ అవుతారు కదా అని చెప్పి మధ్యలో ఒకసారి పూరి అనేది కొంచెం చికాగ్గా అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ చేయడం. కానీ తప్పదు కదా, ఒక్కొక్కసారి చేసి పెడతా ఉంటాను. ఎక్కువ వింటర్లో పూరి చేస్తాను, అంటే మనకు కూడా కొంచెం అంత ఏమనిపించేది కదా, లేకపోతే మార్నింగ్ గ్యాస్ దగ్గర చికాగ్గా ఉంటుంది. ఈరోజైతే జస్ట్ పొంగనాలు అంటాం కదా, అలా వేసి పెట్టేస్తున్నాను. ఇడ్లీ రుబ్బు నేను సాటర్డే చేసి పెట్టుకున్నాను అనమాట. సో అందుకు ఇంకా ఈరోజైతే పొంగనాల్లాగా బ్రేక్ఫాస్ట్లోకి వాళ్ళకి పెట్టేద్దామని ఇంకా చేసుకుంటున్నాను. జస్ట్ చెప్తాను కదా, బిఫోర్ కూడా నేను షేర్ చేశాను. చాలా సింపుల్గా, అంటే ఎక్కువ ఆనియన్స్ పచ్చిమిర్చి అవి ఎక్కువ వేసేసినా మా పిల్లలు ఇష్టపడరు, మళ్ళీ అన్నీ వేరే పనిలో కూర్చుంటారు. అలా కాకుండా జస్ట్ ఆనియన్, కొత్తిమీర, జీలకర్ర, సాల్ట్ సరిపడా వేసేసి మిక్స్ చేసేస్తాను అంతే. ఇందులో మనం ఏంటంటారు, క్యారెట్ తురుముకొని, బీట్రూట్ తురుముకొని వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా ఉంటుంది. కాకపోతే పిల్లలు ఎక్కువ అవే నోటికి తగులుతూ ఉంటే ఇష్టపడరు కదా. సో స్కూల్కి ఏంటంటే వాళ్ళకి ఇష్టమైంది పెట్టామనుకోండి చక్కగా తినేస్తారు. చాలామందికి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేసుకుంటారు, దాంతోపాటు లంచ్ అనేది ప్రిపేర్ చేస్తారు కదా. పిల్లలకి లంచ్ పెడతాము. మన సైడ్ స్కూల్ అయితే మార్నింగ్ 9 to 5, 9 to 4 అలా ఉంటాయి కదా. బట్ ఇక్కడ నార్త్ సైడ్ అంతా ఆల్మోస్ట్ 7:50కి స్టార్ట్ అవుతుంది స్కూలు, 2 o'clock వరకు స్కూల్ అనమాట. ఉదయం అందరి ఇంట్లో చాలా బిజీగా చాలా హెక్టిక్గా ఉంటుంది కదా. ఒక్కొక్కరు బాగా మేనేజ్ చేసుకుంటారు, ఒక్కొక్కరు చాలా కంగారు పడిపోతూ ఉంటారు. బట్ ఏంటి అంటే, ఒక్కొక్క రోజు వర్క్స్ ఒక్కొక్కలా మనం మేనేజ్ చేసుకుంటూ ఉంటే పనులు అనేవి ఈజీగా అయిపోతాయి. నేను ముందుగానే డిసైడ్ అయిపోతాను, మనం నెక్స్ట్ ఏం చేయాలి అనేది బిఫోరే డిసైడ్ అయిపోతే పని ఈజీగా ఉంటుంది. అండ్ నైట్ ఆల్మోస్ట్ ఇంట్లో పనంతా నైటే ఫినిష్ చేసి పడుకుంటే ఉదయం లేవగానే ఈవెన్ స్నానం చేసి పూజ చేసుకునే వాళ్ళు పూజ చేసుకోవడం, లేదు అంటే ఫ్రెష్ అయ్యి కుకింగ్ చేసుకునే వాళ్ళు కుకింగ్ చేసుకోవడం, దానికి కొంచెం పీస్ఫుల్గా కనిపిస్తుంది ఇల్లు. జస్ట్ అలాంటి చిన్నవి కొంచెం చేంజెస్ చేసుకుంటే వర్క్ అనేది ఈజీగా ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. అడుగుతాను ఎన్నెన్ని పెట్టాలి అని చెప్పేసి. యాక్చువల్గా ఒకసారి తింటారు, ఒకసారి తినరు. ఈరోజు ఏంటంటే ఇది కదా, ఇంట్లో పాలు తాగి కిషిత్ ఒక 2 తిన్నాడు అండ్ మహిత్కి ఒక 4 ఇచ్చాను. నేను ఇప్పుడు చూసారు కదా పిన్ ఉంటుంది, అదైతే ఆల్మోస్ట్ మాకు అలా సరిపోతుంది. పిల్లలిద్దరికి పెట్టిన తర్వాత మాకు బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది. మా వారు ఒక 6, 7. ఇది చేస్తే ఏంటవుతుంది అంటే, చాలా లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చేమో అనిపిస్తుంది. డైట్లో ఎవరైనా చేస్తే వాళ్ళకి పొంగనాలు అనేది బెస్ట్ ఆప్షను. అంటే ఎప్పుడు ఇడ్లీ దోశ కాకుండా ఇలా క్రిస్పీగా తిన్నట్టు ఉంటుంది. సేమ్ టైం ఏంటి అంటే, ఎక్కువ కాదు, ఒక 6, 7 తింటే చాలా తిన్నాం కదా అని ఫీల్ వస్తుంది. అంటే ఫిల్లింగ్ అయ్యే అన్నట్టు అనిపిస్తుంది మనకి. ఓకే ఫిల్ అయ్యింది, మనం బాగానే బ్రేక్ఫాస్ట్ చేసామని ఫీల్ అయితే ఉంటుంది. చట్నీ అయితే
ఏంటంటారు పల్లి చట్నీ. నేను చాలాసార్లు మన వీడియోలో షేర్ చేశాను, సేమ్ అదే చేసేసాను, పెట్టేస్తున్నాను అనమాట. దీంతోపాటు టమాటా చట్నీ కూడా బాగుంటుంది, బట్ కిషిత్ అయితే అస్సలు తినడు. మహిత్ కూడా ఇదివరకు అయితే పల్లి చట్నీ కాకుండా ఇంకేమీ తినేవాడు కాదు. ఇప్పుడు కొంచెం పెద్దవాడు అవుతున్నాడు కదా, తింటా ఉన్నాడు, బట్ కిషిత్ తినాడు. అండ్ దీంతో గ్రీన్ చట్నీ చేస్తాం కదా, ఓన్లీ కొత్తిమీర, జస్ట్ ఏంటంటారు పచ్చిమిర్చి, జీరా, వెల్లుల్లి వేసి, అది మహిత్కి బాగా నచ్చుతుంది, బట్ కిషి తినడు. అందుకే స్కూల్ బ్రేక్ఫాస్ట్ కోసం చేసినప్పుడు మాత్రం ఇద్దరు తినేవి మాత్రం చేస్తాను. ఈవెన్ ఇంట్లో చేస్తే ఎవరికి ఏది నచ్చితే అది పెట్టడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ మార్నింగ్ ఆల్మోస్ట్ 6:30 లోపు నాకు ఇదంతా అయిపోతుంది. 6:30 తర్వాత నేను ఇంకా మా హస్బెండ్కి లంచ్ తీసుకెళ్తారు. ఆయనకి లేదా మాకు ఏదైనా స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసుకోవాలి అంటే చేసుకోవడం. ఈరోజు మేబీ సరిపోతుంది లేదా దాన్ని బట్టి ఆ టైంకి అయితే అలా అక్కడికి సరిపోయింది. సరే ఇంకా ఏదైనా కొంచెం ఉప్మాలా ప్రిపేర్ చేద్దామని కూడా అనుకుంటా ఉన్నాను. ఇప్పుడైనా పర్వాలేదు, చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉంటున్నారు. ఇదివరకు అయితే పిల్లలకి క్యారేజెస్ లంచ్ ప్రిపేర్ చేయాలి, దాంతోపాటు ఇంట్లో ఉదయాన్నే టిఫిన్స్ చేసుకోవాలి, కాఫీలు కలపాలి. అప్పటి రోజుల్లో వాళ్ళే ఎంత ఎక్కువ వర్క్ ఉంటూ ఉండేదే కదా. ఇప్పుడైతే ఇంట్లో అబ్బా అంటే ఒక 2, 3, 4 ఉంటున్నారు మహా అయితే. మాకు చిన్నప్పుడు కూడా మేము నలుగురమే, అంటే నేను, అమ్మ, నాన్న, తమ్ముడు. నానమ్మ ఉండేవారు కదా. సో మా నానమ్మకి ఏంటి అంటే చాలా నీట్గా చాలా క్లీన్గా ఉండాలి, అంతా లెక్క అనమాట. నిజంగా ఎంత అంటే మా నానమ్మలాగా ఎవరికి అంత మంచిగా ఎవరికి అవ్వదేమో అనిపిస్తుంది. ఆవిడకి కాఫీ మార్నింగ్, ఉదయం టీ తాగుతారు, తర్వాత మళ్ళీ ఏదో ఒక్క దోశ తింటారు లేదా ఒకటే ఇడ్లీ అనమాట. సో అలా అంటే నానమ్మ 13 years బెడ్ మీదే ఉండి తన అలా లెగిస్తూ తిరుగుతూ ఉండేవారు. కాకపోతే చాలా మంచిగా హెల్తీగా అంటే ఎక్కువ ఫుడ్ తీసుకోకుండా, ఫుడ్ ఎక్కువ క్రేవింగ్స్ అలాంటివి ఏమీ లేకుండా, ఆమె ఎంత తినాలి, నేను ఎంత తింటే నాకు హెల్త్కి మంచిది అలా అనుకొని అలా తినేవారు అప్పట్లో కూడా. సో నాకు అదే గుర్తొస్తుంటే తెల్లవారి మా అమ్మ ఒక సైడు మాకు ఏదో ఒకటి క్యారేజ్ చేస్తూ ఉంటాం, మా నాన్న వస్తారు, నాన్నకి టీ పెట్టివ్వడం, నాన్నమ్మకి టీ పెట్టివ్వడం. ఇంకా అది కాకుండా మాకు పొలం అది ఉండేది కదా, పొలంకి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటూ ఉంటారు. ఆ రోజుల్లో ఎలా ఉండేదో ఇప్పుడైతే ఈ కొద్దిపాటి పనికే ఒక్కొక్క రకరకాలుగా అయిపోతున్నారు అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఎప్పటి రోజులు అప్పటివే కదా, అప్పట్లో వాళ్ళకి అలా అలవాటైపోయేది, వాళ్ళు అలా మేనేజ్ చేసేవారు. ఇప్పుడు కూడాను అందరూ మళ్ళీ సేమ్ మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉన్నారు. అంటే ఒకవైపు ఆఫీస్ వర్క్స్ చేసుకుంటూ, ఒకవైపు ఇంట్లో కిడ్స్ని చూసుకొని, కుకింగ్ చేసుకొని, ఇంట్లో ఇల్లు నీట్గా పెట్టుకొని, ఈవెన్ హౌస్ వైఫ్ అనే కాదండి, వర్కింగ్ ఉమెన్స్ కూడా చాలామంది చూస్తే ఇల్లు ఎంత నీట్గా పెట్టుకుంటారంటే, కొంతమంది కంగారుగా ఉంటారు, కొంతమంది మాత్రం చాలా బాగా పెట్టుకుంటారు. అవునా కదా, కామెంట్లో చెప్పండి. ఉదయం ఏంటంటే కంపల్సరీ ప్రతి ఇంట్లో మల్టీ టాస్కింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒక సైడు పిల్లలకి, ఇంకొక సైడు ఇంట్లో వాళ్ళకి. అవునా కదా. ఇంకా వాళ్ళిద్దరు పనంతా అయిపోయిన తర్వాత పాలు ఇస్తాను చెప్పాను కదా, ఈరోజైతే డైలీ పాలు తాగుతారు. మహిత్ అయితే అస్సలు తాగడానికి ఇష్టపడ్డాడు, పెద్దవాడు 8th క్లాస్కి వచ్చాడు కదా. మేబీ ఈవినింగ్ అయితే కొంచెం కంఫర్ట్, అసలు ఉదయం అయితే అస్సలు నచ్చదు పాలు తాగడం. అయినా ఏంటి అంటే ఒక్కొక్కసారి ఇస్తాను. ఈరోజు అయితే జస్ట్ ఇదే కదా బ్రేక్ఫాస్ట్, ఒక 3-4 తింటే ఏమి ఫుల్గా అనిపిస్తుంది అని చెప్పేసి కొంచెం ఆ చిన్న గ్లాస్ అయితే మహిత్కి, నేనైతే మా పిల్లలకి పెద్ద గ్లాస్తో పాలు ఇస్తాను. అదైతే మా ఇంట్లో అందరూ ఫుల్గా, రమ్య అయితే ఇంత గ్లాసులతో పాలు ఇస్తుందని అంటారనమాట. ఏంటో నాకు అలాగ అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి కూడా. ఫస్ట్ మహిత్ 1.5 year అయినప్పటి నుంచి నేను వాడికి గ్లాస్తో పాలు ఇవ్వడం స్టార్ట్ చేశాను. అప్పుడు కూడాను ఇంత పెద్ద గ్లాస్ పట్టుకొని ఆ పెద్ద గ్లాసులో పాలు చిన్న గ్లాసులోకి వేసి వాడికి తాగడానికి ఇచ్చేవాళ్ళం. అంటే అప్పుడు పిల్లలు చిన్నప్పుడు ఏం పని ఉంటుంది, వాళ్ళ చుట్టూ తిరగడమే కదా. సో వాడికి అలా పాలు తాగిపిస్తూ ఉండడం. మా హస్బెండ్ నాకేంటి ఏ పనుల్లో హెల్ప్ చేస్తారంటే, మహిత్ని చక్కగా రెడీ చేయిస్తారు. ఆయనకి ఇష్టం అనమాట స్నానం చేయించడం, వాడికి రెడీ చేయించడం, డ్రెస్ వేయడం, అదంతా మా హస్బెండ్
ఇప్పటికి కూడా పిల్లలిద్దరికీ అది మా వారు చాలా చక్కగా నాకు అదే చాలా హెల్ప్, నాకు ఇష్టం అదొక్కటే. ఇంకేమి అంతవరకు మిగతాదంతా నేను చేసుకోగలుగుతాను. ఏదైనా అవసరమై అడిగినా కూడా మా వారు చేస్తారు. అలా బద్ధకం అలా ఏముండదు. బట్ నేనే ముందుగా చేసేసుకుంటాను అన్నీ. కాకపోతే పిల్లలది మాత్రం మా వారు చాలా ఇష్టంగా చేస్తారు. సరే కదా, అయితే వాడికి ఇంత పెద్ద గ్లాస్ పాలు ఇచ్చేదాన్ని. నాకైతే అందరూ నోటెడ్ అనమాట. అందరికీ ఆల్మోస్ట్ తెలుసుంటుంది. రమ్య అయితే ఇంత పెద్ద గ్లాసులతో పాలు ఇస్తుంది అని అంటారు. మీరు ఎలా ఇస్తారు? పెద్ద పెద్ద గ్లాసులు ఇస్తారా, చిన్న గ్లాసులు ఇస్తారా? కామెంట్లో చెప్పండి. చూసారు కదా, మళ్ళీ పిల్లలు పట్టుకొని తాగేటప్పుడు కూడా సిప్పర్స్ కూడా పెద్ద కొనేసి, అంటే నాకు అనిపిస్తుంది ఆ పాలు వెళ్తే వాళ్ళ ఆ పొట్ట కొంచెం ఫిలిప్గా అనిపిస్తుంది. ఈవెన్ మీకు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే నేను ఈ వీడియోలో చెప్తాను, పెద్ద గ్లాసులతోనే పాలు ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకసారి పాలు ఇచ్చామంటే ఒక 1 or 2 hours ఇంకా వాళ్ళు ఫుడ్ వైపుకి ఆకలేసేస్తుంది అనే ఫీలింగ్ లేకుండా ప్రశాంతంగా ఉంటారు. అండ్ పాలు అనేది చాలా మంచిదండి. పిల్లలు లావుగున్నారా, సన్నగున్నారా అలా కాదు, కాల్షియం ఉంటుంది కదా, బోన్ అయితే స్ట్రాంగ్ ఉంటుంది. మా చిన్నవాడు చాలా సన్నగా ఉంటాడు. బట్ వాడైతే చక్కగా ఒక్కరికి కొడితే ఎంతసేపు అబ్బా అనుకుంటామో తెలుసా, అలా ఉంటుంది. పిల్లలు అయితే వెళ్ళిపోయారు. ఇంతవరకు వాళ్ళు బస్సు ఉండింది, వాళ్ళకి బాయ్ చెప్పాను. సో ఆ తర్వాత అనిపించింది అప్పుడే వీడియో తీయాల్సింది కదా అని, కుదరలేదు. ఇప్పుడైతే ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. సేమ్ టైం మళ్ళీ మాకు బ్రేక్ఫాస్ట్కి ఏదో ఒకటి చూసుకోవాలి, ఉప్మా ఏదైనా కొంచెం ఈజీగా అయిపోయేటట్టు. ఇప్పుడైతే కాఫీ తాగాలి. కాఫీలన్నీ మీరు మార్నింగ్ లేవగానే తాగేస్తారా, ఎప్పుడు వీలైతే అప్పుడు తాగుతారా? కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. చెప్తున్నాను కదా, పిల్లలకి పాలు ఇచ్చేదానికోసం. మీకు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే మీరైతే పిల్లలకి ఈవెన్ మార్నింగ్ ఒక పెద్ద గ్లాస్తో, ఈవినింగ్ ఒక పెద్ద గ్లాస్తో పాలు ఇవ్వడానికైతే ట్రై చేయండి. చాలా మంచిది. మా ఇంట్లో అయితే అలాగే అలవాటు ఉండేదండి. నేను ఇంకా ఎప్పుడైతే టీ కాఫీలు తాగడం అలవాటు అయ్యానో అప్పటి నుంచి పాలైతే ఈవెన్ లేదు అంటే ఈవెన్ రాత్రి పడుకునే ముందు కూడా మాకు అమ్మ ఒక గ్లాస్ పాలు ఇచ్చేదన్నమాట. సో మా పిల్లలైతే నైట్ అయితే తాగరు, బట్ మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ ఇచ్చేదాన్ని. ఇప్పుడే మహిత్ కొంచెం పెద్ద అయ్యాక జస్ట్ ఒకసారి ఈవినింగ్ తాగుతాడు అంతే, మార్నింగ్ తాగట్లేదు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లంచ్ కోసం ఇక్కడ రైస్ పెట్టేసుకున్నాను. ఒకవైపు బెండకాయలు ఆల్రెడీ నేను మొన్న వీడియోలో ఎప్పుడో చూపించాను కదా, కట్ చేసి పెట్టేసుకున్నాను. సో అందుకు పెద్ద పని అనిపించదు. బెండకాయ ఫ్రై పెట్టుకున్నాను, రసం పెట్టేసుకొని నేనైతే చక్కగా కాఫీ కలిపేసుకొని తెచ్చుకున్నాను. ఇప్పుడు నా టైం వస్తుంది అనమాట. నాకు అవన్నీ గ్యాస్ మీద అవుతూ ఉంటాయి కదా, నేను కంగారుగా తాగడం నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి. హ్యాపీగా కూర్చొని ప్రశాంతంగా తాగాలి. ఇప్పుడైతే ఇంకా నేను కాఫీ తాగిన తర్వాత లంచ్ మా హస్బెండ్కి ప్యాక్ చేసేస్తే నాది మార్నింగ్ 6 to 9 వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోయినట్లే. ఈ తర్వాత ఏదైనా చిన్న పనులు ఉంటే నేను చేసేసుకుంటాను. నా డైలీ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. ఒక్కొక్క రోజు, ఈరోజు అయితే పూజ కూడా అయిపోయింది. ఒక్కొక్కసారి ఈ టైం తర్వాత నేను ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుంటూ ఉంటాను. మీ పనులు మీరు ఎలా మేనేజ్ చేసుకుంటారు కామెంట్లో చెప్పండి. అండ్ మీకు మార్నింగ్ టీ తాగడం ఎక్కువగా ప్రిఫర్ చేస్తారా, కాఫీయా? నేనైతే టీ తాగుదామా కాఫీ తాగుదామా అని చాలాసేపు డిస్కస్ చేసుకుంటూ ఉంటాను నాలో నేను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.